ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల హామీల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ ప్రభుత్వం తాజా బడ్జెట్ ద్వారా స్పష్టంగా చెప్పింది. సూపర్ 6 మేనిఫెస్టో హామీలు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపడంతో 2025-56 ఏపీ బడ్జెట్ తొలిసారిగా 3 లక్షల మార్కును దాటింది. నేడు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి కూడా నిధులు కేటాయించారు. ఏకంగా 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని వెల్లడించారు. సంక్షేమానికి, వివిధ అభివృద్ధి పథకాలకు ఈసారి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. గతేడాది 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి బడ్జెట్ 3 లక్షల రూపాయల 22,359 కోట్లకు చేరింది. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు పెరిగాయి. అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం ఈసారి 48,340 కోట్లను కేటాయించింది. గతేడాది బడ్జెట్ 43,402.33 కాగా ఈసారి కేటాయింపులు భారీ స్థాయిలో పెరిగాయి. మూలధనం అంచనా వ్యయం 40,635 కోట్లు. గతంలో ఇది 32,712 కోట్లుగా ఉంది. ఈసారి ద్రవ్యలోటు 79,926 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. MIDH పథకం కింద సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి 1.5 లక్షల ఎకరాలు వాణిజ్య ఉద్యాన పంటల కిందకు తీసుకురావడానికి పోస్ట్ హార్వెస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ పథకం ద్వారా 78,800 ఎకరాల్లో పామాయిల్ తోట సాగుకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆగ్రో ఫారెస్ట్రీ కింద నాణ్యమైన మొక్కలు పెంచడానికి 15.06 కోట్లు ప్రతిపాదించాం. జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా వెదురు అభివృద్ధికి 2.50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన రంగం మన గ్రామ ఆర్థిక వ్యవస్థని బలపరిచేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సుస్థిర అభివృద్ధికి సాధించేందుకు ఎంతగానో సహాయపడగలదు. మన భూమిలో పెట్టుబడులు పెట్టడం అంటే మన రాబోయే తర అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే అన్న ముఖ్యమంత్రి గారికి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ని రూపకల్పన చేశాం. 2025-26 సంవత్సరానికి ఉద్యానవన శాఖకి 930.88 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పట్టు పరిశ్రమ శాఖ దేశంలో సాంప్రదాయ పట్టు పరిశ్రమను చేపట్టే కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పట్టు ఉత్పత్తిలో దేశంలో మంది 2వ స్థానం కాగా కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ బైవోల్టన్ ఉత్పత్తి చేయు రాష్ట్రం అవార్డు కూడా పొందింది. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరియు కాకినాడ జిల్లా సేబ్రోల్లో లీఫ్ టు క్లాత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రతిపాదనలు రూపొందించాం. 2025-26 సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 96.22 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 ఈనాం మార్కెట్ల ద్వారా 7,452.51 కోట్లు విలువ చేసే 10.84 లక్షల మెట్రిక్ టన్నులు వాణిజ్యం చేయడం జరిగింది.